డివిజన్ నుంచి శంషాబాద్ డివిజన్ నుంచి 4 ఇన్స్పెక్టర్లు 10 మంది ఎస్ఐలు 80 మంది కానిస్టేబుల్స్ తోటి ఒక సర్చ్ అనేది మేము చేయబోతున్నాము. దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఆ తర్వాత ఎవరైనా ఈ ఇల్లీగల్ డ్రగ్స్ కానీ లేకపోతే గుట్కా బ్యాండ్ కానీ ఇంకా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి మరియు సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్తో సహా అన్ని చెక్ చేసి ఇవాళ పబ్లిక్లో రాబోయే గణేష్ కానీ పండుగలకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిబుల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. శంషాబాద్ డివిజన్ నుంచి శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది. పబ్లిక్ కాన్ఫిడెన్స్ కోసం విజిబిలిటీ అంటే ప్రజలలో పోలీసులు కూడా రెగ్యులర్ డివిజన్ నుంచి శంషాబాద్ డివిజన్ నుంచి 4 ఇన్స్పెక్టర్లు 10 మంది ఎస్ఐలు 80 మంది కానిస్టేబుల్స్ తోటి ఒక సర్చ్ అనేది మేము చేయబోతున్నాము. దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఆ తర్వాత ఎవరైనా ఈ ఇల్లీగల్ డ్రగ్స్ కానీ లేకపోతే గుట్కా బ్యాండ్ కానీ ఇంకా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి మరియు సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్తో సహా అన్ని చెక్ చేసి ఇవాళ పబ్లిక్లో రాబోయే గణేష్ కానీ పండుగలకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిబుల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. శంషాబాద్ డివిజన్ నుంచి శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది. పబ్లిక్ కాన్ఫిడెన్స్ కోసం విజిబిలిటీ అంటే ప్రజలలో పోలీసులు కూడా రెగ్యులర్ డివిజన్ నుంచి శంషాబాద్ డివిజన్ నుంచి 4 ఇన్స్పెక్టర్లు 10 మంది ఎస్ఐలు 80 మంది కానిస్టేబుల్స్ తోటి ఒక సర్చ్ అనేది మేము చేయబోతున్నాము. దీనిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఆ తర్వాత ఎవరైనా ఈ ఇల్లీగల్ డ్రగ్స్ కానీ లేకపోతే గుట్కా బ్యాండ్ కానీ ఇంకా ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కంట్రోల్ చేయడానికి మరియు సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్తో సహా అన్ని చెక్ చేసి ఇవాళ పబ్లిక్లో రాబోయే గణేష్ కానీ పండుగలకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిబుల్ పోలీసింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. శంషాబాద్ డివిజన్ నుంచి శంషాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం